నీట్లో అత్యుత్తమ ర్యాంక్ సాధించిన మహమ్మద్ ఫర్హాన్ అందరికీ ఆదర్శమని ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ రజీయుద్దీన్ అన్నారు. విద్యార్థులు ఫర్హాన్ను ఆదర్శంగా తీసుకుని ఉన్నత చదువులు చదవాలని ఆయన అన్నారు. ఇటీవల వెలువడిన నీట్ ఫలితాలలో 99.67%తో 2833వ ర్యాంకు సాధించిన మహమ్మద్ ఫర్హాన్ను ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ రజీయుద్దీన్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సన్మానించారు. స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రజీయుద్దీన్ మాట్లాడుతూ మహమ్మద్ ఫర్హాన్ ప్రతినిత్యం 14 నుండి 15 గంటలు చదువుతూ నీట్లో మంచి ర్యాంకు సాధించారని, అతనిని ఆదర్శంగా తీసుకుని మిగతా విద్యార్థులు కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగాలని సూచించారు. ఎంబీబీఎస్ ని విజయవంతంగా పూర్తి చేసి మంచి డాక్టర్గా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఘోజ్ మహమ్మద్, అబ్దుల్ మాలిక్, జియావుద్దీన్, సమీయుద్దీన్, ముదస్సిర్ మొహసెనీస్, అహ్మద్ ఖాన్, డాక్టర్ అష్రార్, మజీద్ అహ్మద్ బిన్ అసద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ నల్గొండ తరపు నుంచి నల్గొండ పట్టణంలోని రెహమాన్ బాగ్ కాలనీకి సంబంధించిన మొహమ్మద్ ఫర్హాన్ అనే ఒక విద్యార్థి ఎవరైతే ఉత్తమ స్థాయిలో విజయానికి సాధించుకున్నాడో, మరియు భారతదేశ వ్యాప్తంగా జరిగే నీట్ అనే ఒక ఎంట్రన్స్లో ఎంబీబీఎస్ కోసం ఏదైతే 21 లక్షల మంది పోటీ పడి ఆ కాంపిటీషన్ ఎగ్జామ్స్లో పార్టిసిపేట్ చేస్తే అందులో 21 లక్షల మందిలో 2800 ర్యాంకు అతను సాధించడం అనేది చాలా గర్వకారణం నల్గొండ జిల్లాకే మరియు తెలంగాణ రాష్ట్రానికే. మరి ఈ విద్యార్థి ఎవరైతే ఉన్నో మొహమ్మద్ ఫర్హాన్, వారి తండ్రి షేక్ ఫరీద్ గారు కూడా వారి బాల్యంలో ఎడ్యుకేషన్ టైంలో మెరిట్ స్టూడెంట్స్ ఉండే ఇప్పుడు ఎంటెక్ చేసి సౌదీ అరేబియాలో ఒక ఉన్నత స్థాయిలో ఉన్నారు. మరి అలాగే ఈ బాబు కూడా ఫర్హాన్ ఎంతో ఎస్ఎస్సిలో కూడా మౌంట్ ఫోర్ట్ సిబిఎస్ఈ సిలబస్ నుంచి చాలా అద్భుతమైన మార్క్స్ సాధించాడు. అలాగే ఇది కూడా నీట్లో కూడా అద్భుతమైన ర్యాంక్ సాధించి అతను విజయం అందించుకోవడం వల్ల దీని భావి తరాల కోసం, మరి రాబోయే తరాల స్టూడెంట్స్ కోసం ఆదర్శంగా నిలబడే, ఇన్స్పిరేషన్గా ఉండే ఒక సందర్భం ఏర్పడింది. కాబట్టి నల్గొండ జిల్లాలో చాలా ఆనందోత్సాహాలతో ఈ కాలనీలో కూడా వాళ్ళ చుట్టాలలో కూడా ఎంతో అద్భుతమైన ఆనందోత్సాహాలు నడుస్తున్నాయి. మరి వాళ్ళ తండ్రి వాళ్ళకి ప్రోత్సహించడం, మరి ఆ బాబు కూడా అంత శ్రమపడి రోజుకు 14-15 గంటలు వారు శ్రమించి ఆ అబ్బాయి చదివి ఇంతటి ఉన్నత స్థాయి సాధించడం అనేది నిజంగా రాబోయే జనరేషన్స్కి ఇన్స్పిరేషన్. పిల్లలు ఎలాంటి అలవాట్లకు, దురలవాట్లకు పాల్పడకుండా ఇలా చదువులో ఉత్తమంగా రాణించాలి అనేదే మా ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. మరియు రాబోయే తరాలకి అందరికీ కూడా నల్గొండ జిల్లా వ్యాప్తంగా ప్రతి స్టూడెంట్కి ఇలాగే ఇన్స్పిరేషన్తో చదివి ఉన్నత స్థాయి సాధించుకోవాలని మేము కోరుకుంటూ I got 99.67 percentile, 564 marks in all, and rank 2833, category rank, all India rank 6972. Thank you everyone.